ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలలో ఈ ఏడాది గత ఏడాది కంటే ఉత్తీర్ణత 6% అధికంగా పెరగటం విద్యాశాఖలో ఆనందాన్ని కలిగించింది. ఇంటర్మీడియట్ పరీక్షలలో గత ఏడాది సాధించిన ఉత్తీర్ణత శాతం కన్నా ఏడాది 6% అధికంగా రావటం జరిగింది. గత ఏడాది మొదటి సంవత్సరం ఫలితాల్లో 58% రాగా ఈ ఏడాది 70.5% ఉత్తీర్ణత నమోదు కావటం విశేషం. అలాగే గత ఏడాది ద్వితీయ సంవత్సరంలో 63% ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 78% నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థులు 14,057 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 12,657 మంది పరీక్షలు రాయగా 9,297 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదిలో ఈ ఏడాది కూడా బాలుర కన్నా బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత సాధించి పైచేయి సాధించటం గమనార్హం. మరీ ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలల్లో కన్నా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ ఫలితాలలో మెరుగైన ఉత్తీర్ణత సాధించింది. ప్రైవేట్ కళాశాలల్లో 54.16% ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ కళాశాలల్లో 67.86% ఉత్తీర్ణత సాధించి మెరుగైన ఫలితాలను సాధించాయి. వీటితో పాటు ఎస్సీ, బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో 90% పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బాలికలు ఇంటర్ ఫలితాల్లో 97% ఫలితాలు సాధించి ఔరా అనిపించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నా అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 2 విడతలుగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సంవత్సరం పాత సిలబస్ విద్యార్థులకు ప్రత్యేక స్కెడ్యూళ్లు ఇచ్చారు. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. నైతికత, మానవ విలువల పరీక్ష జూన్ 5న, పర్యావరణ విద్యా పరీక్ష 6న నిర్వహిస్తారు. కళాశాలలో పరీక్షా ఫీజులు ఈ నెల 20 నుండి 27 వరకు గడువు కల్పించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ లో అభ్యర్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీలు అందిస్తారు. మరి గత సంవత్సరంతో పోలిస్తే 6% రిజల్ట్ పెరిగినట్లు మనకు గమనించవచ్చు. అలాగే వొకేషనల్ విభాగానికి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 61.75%తో ఉత్తీర్ణులయ్యారు విద్యార్థులు. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 76.31%తో మన జిల్లాలో వొకేషనల్ కోర్సులో కూడా విద్యార్థులు పాస్ అయి ఉన్నారు. మరి ఈ ఎగ్జామినేషన్లో మరి ఎవరైతే తప్పిపోయారో అంటే ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యారో అటువంటి విద్యార్థుల కోసం లేదు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఏదైనా ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకుంటే వారి కోసం కూడా వచ్చే నెల 13వ తేదీ నుంచి కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే మాత్రం మనస్తాపానికి గురి కాకుండా మళ్ళీ వెంటనే ఒక నెలకే ఈ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మరి ఈ విషయాన్ని విద్యార్థులు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, మరి వారి పేరెంట్స్తో పాటు అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి విద్యార్థులకు మనోధైర్యాన్ని అందించగలరని కోరుచున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.